హలో నమస్తే. రిపబ్లిక్ టీవీ వ్యవహారం పైన ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మౌనం పాటిస్తూ ఉన్నారు. రిపబ్లిక్ టీవీ చర్చ కేంద్రంగా దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. దేశంలో ఇండిగో విమానాలకు సంబంధించిన వివాదానికి, ఇండిగో విమానాల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడడానికి తెలుగుదేశం పార్టీనే కారణం అనేది ఆర్నాబ్ చర్చ తేల్చిన సారాంశం. ఎందుకు తెలుగుదేశం పార్టీ కారణమంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా ఉండి, ఈ అంశాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఇంత వివాదం జరుగుతుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఇండిగో ఫ్లైట్స్ వరుసగా క్యాన్సిల్ అవుతుంటే, రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఆయన ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఫోన్‌లో కూడా దొరకట్లేదు అంటూ ఆర్నాబ్ తన డిబేట్‌లో మాట్లాడడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు, నారా లోకేష్ వార్ రూమ్ పెట్టారు అంటూ అక్కడ మాట్లాడడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరువుని దేశవ్యాప్తంగా తీసేశాయి. ఒకటి ఆర్నాబ్ టీడీపీని టార్గెట్ చేయడం అయితే, 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, చర్చలో పాల్గొన్న ప్రతినిధులే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరువుని నేషనల్ మీడియా కేంద్రంగా తీసేసుకున్నారు. సో, ఈ మొత్తం వ్యవహారం పైన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ కనపడుతూనే కొద్ది రోజులుగా మౌనం పాటిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా ఆర్నాబ్‌నేమి అనడానికి ధైర్యం సరిపోక, కొంతమందిని ఆర్నాబ్‌ని అని అన్నట్టుగా, కొంతమంది ఆర్నాబ్‌కి డబ్బులిచ్చి ఇలా చేయిస్తున్నారని, ఇంకొంతమంది బీజేపీని టార్గెట్ చేయకుండా తెలుగుదేశం ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలని, బీజేపీ మంత్రి ఉంటే ఇలా మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ మంత్రి కాబట్టే ఇలా మాట్లాడారని, ఇలా రకరకాల పిల్లి మొగ్గలేస్తూ వచ్చారు తప్ప, ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటనేది ఓపెన్‌గా చెప్పలేకపోయారు. తెలుగుదేశం పార్టీ గతంలో మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళని కూడా నిషేధిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చూసాం. బట్ ఆర్నాబ్ షోని నిషేధిస్తున్నామనే ప్రెస్ నోట్ ఎక్కడ రాలేదు. నిషేధిస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా ఆర్నాబ్ తన షోలో చెప్పారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా మేము నిషేధించామనో, నిషేధించలేదనో బయటకు చెప్పే ప్రయత్నం ఈ క్షణానికి కూడా చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ పరువు పోవడానికి ఆర్నాబ్ కంటే మన వాళ్ళే కారణం అని తెలుగుదేశం పార్టీ అధినేత భావిస్తున్నట్లుగా నిన్న ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్న సందర్భంగా తేటతెల్లమైంది. ఆర్నాబ్‌ని ఏమైనా అనాలంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి భయం ఉన్నట్లు కనపడుతోంది. ఆర్నాబ్‌నంటే బీజేపీని అన్నట్టే కదా! ఆర్నాబ్‌ని మనం ఎలా అంటాం అనే బాధ వాళ్ళని లోలోపల తొలిచేస్తోంది. లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ ఆర్నాబ్ పైన ఒక మాట మాట్లాడాలంటే భయం కనపడుతోంది. ఈ కారణంగానే మౌనం పాటిస్తూ ఉన్నారు. సో, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ అధికార ప్రతినిధులకి మొదటిసారిగా పనికొచ్చే ఒక కీలకమైన సూచన చేశారు. ఏంటి పనికొచ్చే ఆ కీలకమైన సూచన అంటే, కొంచెం అతి చేయకండి. కొంచెం అతి తగ్గించుకోండి. కొంచెం వాస్తవాలు మాట్లాడండి. కొంచెం కనీసం పార్టీ లైన్ ఏంటో తెలుసుకోండి అని ఆయన పార్టీ అధికార ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈరోజు వార్త చూసాం తెలుగుదేశం పార్టీ మీడియాలోనే. పార్టీ అధికార ప్రతినిధులు ఏ లైన్‌లో మాట్లాడాలో కూడా మంత్రులు, కొంతమంది సీనియర్ నాయకులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇప్పించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడాం, గట్టిగా మాట్లాడాం. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో లైన్ తప్పాం, లైన్ చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అతి చేయకండి అని పార్టీ అధికార ప్రతినిధులకి చంద్రబాబు నాయుడు చెప్పారట. ఎందుకు అతి చేస్తున్నారు వీళ్ళు? ఈ అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గతంలో పార్టీ కార్యాలయాలపైన దాడులకి కారణమయ్యారు. నోరు జారి, నోటి దూలతో పార్టీ కార్యాలయాలపైన దాడులకి, ప్రజల్లో పార్టీ పలచనవ్వడానికి కూడా కారణమయ్యారు. అప్పుడు అద్భుతంగా పోరాటం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కనపడుతోంది. సో, ఇప్పుడు రోజు పార్టీ కార్యాలయాల్లో రోజు ప్రతి చోట, రోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం బయట ఉన్న, రాష్ట్రం కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళలో మాట్లాడుతున్న సందర్భంగా చేస్తున్న అదే కదా రిపబ్లిక్ ఛానల్‌లో కూడా చేసింది. నారా లోకేష్‌కి జాకీలేసే కార్యక్రమంలో భాగమే ఇక్కడ మీడియాలో మాట్లాడుతున్నారు. అదే కంటెంట్‌ని నేషనల్ మీడియాలో కూడా మాట్లాడారు. దేశం దాటిన తర్వాత అది అతి అని అర్థమైందా? ఇక్కడ రోజు అదే అతి చేస్తుంటే అర్థం కాలేదనేది పాయింట్. సో, ఇక్కడ అతి ఏ స్థాయిలో ఉందంటే, పార్టీ అధికార ప్రతినిధులు మించిపోయిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రతినిధుల మాటలు కూడా కొన్ని చూస్తున్నాం. నేను అటువంటి వాటిపైన స్పందించనెప్పుడు. బట్ అవి కూడా అతిగానే తెలుగుదేశం పార్టీ భావించాలి. ఎందుకంటే వాళ్ళు అధికార ప్రతినిధుల కంటే తక్కువేం కాదు. అధికార ప్రతినిధుల కంటే బలంగా మీ పార్టీ లైన్‌ని వినిపిస్తున్నారు కాబట్టి. సో, అధికార ప్రతినిధులు ఎందుకు అతి చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయాలి. నారా లోకేష్‌ని పొగడడం, నారా లోకేష్‌కి ఎలివేషన్స్ ఇవ్వడం, నారా లోకేష్ దృష్టిలో పడడం, నారా లోకేష్‌కి దగ్గరవాడు అనిపించుకోవడం, నారా లోకేష్‌కి నేను అత్యంత లాయలిస్ట్‌ని అనిపించుకోవడం అత్యంత అవసరం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తున్నారు. అది మాత్రమే మనకి రాజకీయ భవిష్యత్తునిస్తుందని నమ్ముతున్నారు. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. దానిలో భాగంగానే ఎక్కడ అవకాశం దొరికినా మా నాయకుడు నారా లోకేష్ అంటూ మొదలుపెడతారు.
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయన రాజకీయ పరిజ్ఞానం బాగా ఉన్న వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, చాలా అద్భుతంగా రాజకీయాలను అనలైజ్ చేసి చెప్పగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా నారా లోకేష్ వార్ రూమ్ పెట్టాడు, నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు అని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ వ్యక్తి పూజకు ఎంత ప్రాముఖ్యత పెరుగుతుందో అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత గమనించాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ వ్యక్తి పూజ పెరగటంలో భాగంగా జరుగుతున్న అతి తప్ప ఇది నిజానికి వాళ్ళందరికీ పార్టీ లైన్ తెలుసు. వాళ్ళందరూ పార్టీ లైన్‌లోనే మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ దాటి ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఎళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి ముందుకొస్తారు తప్ప, మిగతా విషయాల్లో పార్టీ లైన్‌లోనే ఉన్నారు. సో, ఇక్కడ పార్టీ లైన్ ఇదేనేమో నారా లోకేష్‌ని పొగడ్డమేమో, పార్టీ లైన్ ఇదేనేమో ఆంధ్రప్రదేశ్‌లో అయినా, తెలంగాణలో అయినా, దేశంలో అయినా, అమెరికాకు పోయినా నారా లోకేష్ అద్భుతం అని చెప్పడమే మన పార్టీ లైనేమో అని బహుశా వాళ్ళు అనుకున్నారు. అలా అనుకున్నారు కాబట్టి అదే లైన్‌లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ లైన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా బహుశా కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా తెలుగుదేశం పార్టీలోను, ప్రభుత్వంలోను అనేక వ్యవహారాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే మాట్లాడుకుంటున్నారు. సో, అటువంటి లైన్ ఒకటేదో ఎన్‌సీబీఎన్‌కి తెలియకుండా ఎవరో ఏర్పాటు చేశారు. అది ఎవరు ఏర్పాటు చేశారో వాళ్ళ లైన్‌లోనే మిగతా వాళ్ళంతా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ లైన్ కరెక్ట్ కాదు. కొత్త లైన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పిన మాటని పార్టీ వింటుందా? పార్టీ వింటుందా? చంద్రబాబు చెప్పిన మాటని. పాత లైన్‌లోనే వెళ్తారా? వీళ్ళు అతి తగ్గించుకుంటారా? చంద్రబాబు నాయుడికే అతి చేస్తున్నారు అనిపించింది అంటే, ఏ స్థాయిలో అతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ అతి దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో కొంప ముంచిందో కూడా చూశారు కాబట్టి, అతి తగ్గించుకోమని ఆయన సలహా ఇచ్చారు. ఈ అతి తగ్గించుకుంటారా? కొత్త లైన్ ఏమన్నా ఏర్పాటు చేస్తారా? పాత లైన్‌లోనే, పొగిడే లైన్‌లోనే, పొగడ్తల వర్షం కురిపించే లైన్‌లోనే, ఎలివేషన్స్ ఇచ్చే లైన్‌లోనే, జాకీలేసే లైన్‌లోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వెళ్తారా చూడాలి.